హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియోలో కేవలం 5 నిమిషాల్లో అయిపోయి పచ్చి పులుసుని అయితే చూసేద్దాం. ఎక్కడైతే వేయించిన శనగిత్తనాలు, అలాగే జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత గోలంలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి, అలాగే చింతపండు రసం కూడా ఆల్రెడీ మెత్తగా తడిపి పెట్టుకున్న తర్వాత ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు, రుచికి తగినంతగా కారం, ఉప్పు, కొంచెం ధనియా పొడి కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక చిన్న ఎర్రగడ్డ కూడా కట్ చేసి అందులోనే వేసేసి బాగా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో క్విక్ అండ్ ఈజీగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఇదే ట్రై చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.